ఇప్పుడు పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా సంపాదించా కాలేజీలు పెట్టానంటూ సినిమాటిక్ గా మాట్లాడుతూ తనదైన స్టైల్లో ప్రసంగించే వ్యక్తి మంత్రి మల్లారెడ్డి. పబ్లిక్ మీటింగ్లలో సైతం తనకు ఉన్న కాలేజీలు ఆస్తుల జాబితా భారీగానే చెబుతారు. నేను ఎక్కడి నుంచి వచ్చిందో 20 ఏట ఉన్నప్పుడు నేను రోజు పాలు పిసుకుతుంటే సైకిల్ మీద పాల క్యాన్లు వేసుకొని రోజు హోటళ్ళల్లో మిల్క్ సప్లై చేస్తుంటే నేను మిల్క్ సప్లై ఆ లెవెల్కి వచ్చిన నేను. అయితే ఎన్నికల సంఘానికి మాత్రం తనకు కార్ లేదని అధికారికంగా చెప్పారు మల్లారెడ్డి. గతంలో మల్కాజ్గిరి ఎంపీగా టీడీపీ నుండి గెలిచి అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ లో చేరారు. 2018లో మేడ్చల్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న మల్లారెడ్డి తన నామినేషన్ ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా తనకున్న ఆస్తులు అప్పుల లెక్కను చెప్పుకొచ్చారు మల్లారెడ్డి. 95 కోట్లకు పైనే ఆస్తులు ఉన్నట్లుగా పేర్కొన్న మల్లారెడ్డి తనకు సొంతంగా కార్ లేదని, చేతిలో రూపాయి క్యాష్ లేదని పేర్కొనడం గమనార్హం. కోట్లాది రూపాయల ఆస్తులున్నప్పటికీ చేతిలో రూపాయి క్యాష్ లేదంటూ అఫిడవిట్లో పేర్కొన్న వైనం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి ఆస్తులకు సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం. తన ఆస్తుల గురించి గతంలో పలు మీటింగ్లలో మల్లారెడ్డి బహిరంగంగానే మాట్లాడారు. ఆ మీటింగ్లలో చెప్పిన దాని ప్రకారం చూస్తే మంత్రి మల్లారెడ్డికి 600 ఎకరాల భూమి ఉంది, 13 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి, 50,000 మంది స్టూడెంట్లున్నారు, 10 CBSE స్కూల్స్ నడిపిస్తారు, 2 మెడికల్ కాలేజీలు, 2 డెంటల్ కాలేజీలు ఉన్నాయి, దాదాపు 500 ఎకరాల్లో ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తారు, ఏకంగా 5 లక్షల రూపాయలతో ఐస్ క్రీమ్ కూడా కొనుక్కున్నారు, చాలా కష్టపడి పైకి వచ్చారు. ఇవన్నీ బయటి వ్యక్తులో లేక రాజకీయ ప్రత్యర్థులు చెప్పిన మాటలు కావు. స్వయంగా వివిధ సమావేశాల్లో మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు. అంతేకాదు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ మంత్రి కేటీఆర్ హాజరైన సమావేశంలోనూ తన వ్యాపారాలకు సంబంధించి పలు వ్యాఖ్యలు చేశారు మల్లారెడ్డి. మరోసారి మీడియాతో మాట్లాడుతూ పాలమ్మినా పూలమ్మినా బోర్వెల్స్ నడిపిన, చిట్ ఫండ్ కంపెనీ నడిపించిన, కష్టపడి పైకి వచ్చిన అదే సక్సెస్ అని చెప్పారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఐటీ రైడ్స్ జరిగాయి. దీనిపై అప్పట్లో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తనపై ఐటీ రైడ్స్ కొత్త కాదని, అది ప్రాసెస్ అని, ఐటీ రైడ్స్ జరిగినంత మాత్రాన తప్పు చేసినట్టు కాదని వ్యాఖ్యానించారు. తనపై 1994లోనే ఐటీ రైడ్స్ జరిగాయని, 2008లో మరోసారి జరిగాయని ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాకుండా 2008లో జరిగిన ఐటీ రైడ్స్ లో అధికారులు కొన్ని బంగారు ఆభరణాలు తీసుకెళ్లారని, ఇప్పటి వరకు వాటిని తాను విడిపించుకోలేకపోయానని చెప్పారు. తనది చాలా సింపుల్ లైఫ్ అని, రబ్బర్ చెప్పులు తొడుగుతానని, తన చేతికి ఉంగరం కూడా ఉండదని, తాను బంగారం కూడా పెట్టనని, తనది హై థింకింగ్ లో ప్రొఫైల్ అని కూడా వ్యాఖ్యానించారు. ఇక అసలు విషయానికి వస్తే మంత్రి మల్లారెడ్డి తొలిసారిగా 2014లో మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేశారు. రాష్ట్ర విభజన టైంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుండి తెలంగాణలో గెలిచిన ఏకైక ఎంపీగా రికార్డు సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసిన మల్లారెడ్డికి 5.23 లక్షల ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మైనంపల్లి హనుమంతరావుకు 4,94,000 ఓట్లు వచ్చాయి. మల్లారెడ్డి 28,371 ఓట్ల మెజార్టీతో మైనంపల్లి హనుమంతరావుపై గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తనకు, తన భార్య కల్పనకు కలిపి ఉన్న మొత్తం ఆస్తుల విలువ దాదాపు 47 కోట్ల వరకు ఉన్నట్లు చూపారు. తన పేరుతో 1,67,00,000 విలువైన చరాస్తులుండగా 25.2 కోట్ల విలువైన స్థిరాస్తులు, 8 కోట్ల విలువైన వారసత్వ ఆస్తులున్నాయని చూపారు. మల్లారెడ్డి భార్య కల్పన పేరుతో ఉన్న చరాస్తుల విలువ 15 లక్షలు కాగా 13 కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయని చెప్పారు. పిల్లల పేర్లతో ఆస్తులు ఏవీ లేవని తెలిపారు. వీరిద్దరికీ ఉన్న చరాస్తులు, స్థిరాస్తుల అప్పటి మార్కెట్ విలువ 47 కోట్లుగా చెప్పారు. అవి కాకుండా దాదాపు 1 కోటి రూపాయల రుణాలున్నాయన్నారు. అందులో మల్లారెడ్డి పేరుతో 5 లక్షల నగదు, దాదాపు 40 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, 1,05,00,000 విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. మొత్తం చరాస్తులు 1,67,00,000. ఇక 2014 నాటికి మల్లారెడ్డి పేరుతో ఉన్న స్థిరాస్తుల విషయానికి వస్తే సూరారంలో 13 చోట్ల వ్యవసాయ భూమి ఉంది. అది కాకుండా గుండ్లపోచమ్మపల్లితో పాటు పలు చోట్ల వ్యవసాయ భూములున్నాయి. వీటి విలువ 13 కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు. సూరారంతో పాటు పలు చోట్ల కమర్షియల్ బిల్డింగ్లు కూడా ఉన్నాయి. వాటి విలువ దాదాపు 18 కోట్లుగా చెప్పారు. 1982 నుండి 2013 వరకు వివిధ భవనాలు కొనుగోలు చేశామని, తాము ఆ భవనాలు కొన్న సమయంలో 32 లక్షలు చెల్లించామని చెప్పారు. బోయిన్పల్లి ప్రాంతం జయనగర్లో సర్వే నంబర్ 56, 57, 59లో ఉన్న నివాస భవనం విలువ 2.7 కోట్లుగా చెప్పారు. మొత్తం స్థిరాస్తుల విలువ దాదాపు 33 కోట్లుగా చెప్పారు. ఇక మల్లారెడ్డి భార్య కల్పన పేరుతో 13 లక్షల విలువైన బంగారు ఆభరణాలుండగా
మొత్తం చరాస్తుల విలువ 15.13 లక్షలుగా చెప్పారు. స్థిరాస్తుల విషయానికి వస్తే సూరారం, దూలపల్లి, షామీర్పేట్, జీడిమెట్లతో పాటు పలు చోట్ల అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. తాము 2005 నుండి పలు విడతల్లో ఆ భూములను దాదాపు 4 కోట్లతో కొనుగోలు చేశామని, 2014 నాటికి వాటి మార్కెట్ వాల్యూ 10 కోట్లకు పైగా ఉందని చెప్పారు. సూరారం పరిధిలో 7 లక్షల విలువైన నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, కోంపల్లితో పాటు సూరారంలో దాదాపు 3.4 కోట్ల విలువైన కమర్షియల్ బిల్డింగ్ ఉన్నట్టు చూపారు. ఇద్దరి ఆస్తులు కలిపితే దాదాపు 47 కోట్లు అని చెప్పవచ్చు. అప్పులు దాదాపు 1 కోటి వరకు ఉన్నాయి. అయితే వీటితో కాలేజీలకు సంబంధించిన వాటా ఉందని గాని, భాగస్వామ్యం ఉందని గాని ఎక్కడా చూపలేదు. పిల్లల పేర్లతోనూ ఆస్తులున్నట్లు చూపలేదు. ఇక 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కె లక్ష్మారెడ్డిపై 87,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు మల్లారెడ్డి. ఆ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తన పేరుతో 2 కోట్ల విలువైన చరాస్తులు, తన భార్య పేరుతో 26 లక్షల విలువైన చరాస్తులున్నాయని చెప్పారు. తన పేరుతో 34,90,00,000 విలువైన స్థిరాస్తులు, తన భార్య కల్పన పేరుతో 12,08,00,000 విలువైన స్థిరాస్తులున్నట్లు చూపారు. ఇద్దరికీ కలిపి 3.5 కోట్ల అప్పులు, లోన్లు ఉన్నట్టు చెప్పారు. అయితే మల్లారెడ్డికి ఆయన భార్యకు ఉన్న ఆస్తుల విలువను 2014 నాటి విలువతో పోల్చి చూస్తే పెద్దగా తేడా లేదని చెప్పవచ్చు. మల్లారెడ్డికి 2017-18లో 75 లక్షల వార్షికాదాయం రాగా ఆయన భార్యకు 1,74,00,000 ఆదాయం వచ్చింది. ఇక మల్లారెడ్డికి ఉన్న చరాస్తుల విషయానికి వస్తే వివిధ బ్యాంకుల్లో ఉన్న బ్యాంకు బ్యాలెన్స్లు దాదాపు 55 లక్షలు ఉన్నాయి. అవి కాకుండా 1,16,00,000 విలువైన బంగారు ఆభరణాలున్నాయి. స్థిరాస్తుల విషయానికి వస్తే సూరారం, మైసమ్మగూడ, జీడిమెట్ల, గుండ్లపోచమ్మపల్లి, ధూలపల్లి, షామీర్పేట్, కొండ్లకోయ తదితర ప్రాంతాల్లో వ్యవసాయ భూములున్నాయి. 1982 నుండి వీటిని కొనుగోలు చేసినట్టు చూపారు. వాటి మొత్తం కొనుగోలు విలువ 38,19,000 కాగా 2018 నాటికి వాటి మార్కెట్ వాల్యూ 13 కోట్లకు పైగా ఉన్నట్లు చూపారు. అయితే మల్లారెడ్డి పేరుతో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ లేదు. అదే సమయంలో మల్లారెడ్డికి వివిధ బ్యాంకులు, కంపెనీలలో దాదాపు 1,86,00,000 అప్పులున్నట్టు చూపారు. అందులో కుమారుడు మహేందర్ రెడ్డికి 6 లక్షల అప్పున్నానని, కోడలు శాలినికి 28 లక్షల అప్పున్నానని చెప్పారు. ఇక మల్లారెడ్డి భార్య కల్పనకు 6 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్నాయి. వివిధ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు దాదాపు 4.48 లక్షలున్నాయి. కల్పనకు కూడా జీడిమెట్ల, సూరారం, మైసమ్మగూడ, గుండ్లపోచమ్మపల్లి, షామీర్పేట్, ధూలపల్లి తదితర ప్రాంతాల్లో వ్యవసాయ భూమి ఉందని, తాము వివిధ సంవత్సరాల్లో వాటిని కొన్నామని, ఆ టైంలో వాటి విలువ 46,86,000 అని చెప్పారు. 2018 నాటికి వాటి విలువ 8.5 కోట్లు ఉందని చెప్పారు. 2005 తర్వాత వీటిని కొనుగోలు చేశారు. అయితే వీటిలో 2011లో జీడిమెట్లలో కొనుగోలు చేసిన భూములకు సంబంధించి కొనుగోలు ధరనే 2018లో మార్కెట్ ధరగా చూపెట్టారు. ఇక సూరారం, కొంపల్లి ప్రాంతాల్లో కల్పనకు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. వాటిని 2013, 2017లో తాము 70,78,000కు కొన్నామని, 2018 నాటికి కూడా అదే వాల్యూ ఉందని చెప్పారు. అంటే 2013లో 6,45,000తో సూరారం గ్రామంలో కొన్న 1,800 స్క్వేర్ ఫీట్ల స్థలం 2018లోనూ అదే విలువ ఉందని చెప్పారు. ఇక కల్పన పేరుతో ఫిరోజ్గూడ, సూరారం, బోయిన్పల్లి, మియాపూర్లోని మాధవనగర్, కొంపల్లి, ఫతే మైదాన్ ప్రాంతాల్లో వీరికి కమర్షియల్ బిల్డింగ్లు ఉన్నాయి. వాటిని 1992 నుండి వివిధ సమయాల్లో 2.5 కోట్లు పెట్టి కొన్నారు. 2018 నాటికి వాటి విలువ 19 కోట్లకు పైగా ఉంది. వీటిలో సూరారంలో 18,000 గజాల స్థలం 6వ వంతు వాటా, ఫతే మైదాన్లో ఉన్న బిల్డింగ్లో 6వ వంతు వాటా ఉందని చెప్పారు. కల్పనకు 1,80,00,000 అప్పులున్నట్టు చెప్పారు. ఇక 2023 అఫిడవిట్ ప్రకారం మల్లారెడ్డికి 95.95 కోట్లకు పైనే ఆస్తులున్నాయి. తనకు సొంతంగా కారు లేదని, చేతిలో రూపాయి క్యాష్ లేదని పేర్కొనడం గమనార్హం. మేడ్చల్ జిల్లా సూరారం, కొండ్లకోయ, దూలపల్లి, జీడిమెట్ల, గుండ్లపోచంపల్లి, గుండ్లపోచారం గ్రామాల్లో వ్యవసాయ భూములు, మైసమ్మగూడ, ఫిరోజ్గూడ, బోయిన్పల్లి, కొంపల్లి, అబిడ్స్లో కమర్షియల్ భవనాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. తన పేరు మీద 41.4 కోట్లు, తన భార్య కల్పన పేరు మీద 38.69 కోట్లు, డిపెండెంట్ మీద 10.14 కోట్ల స్థిరాస్తులుగా పేర్కొన్నారు. తమ చరాస్తుల విలువ 5.7 కోట్లుగా పేర్కొన్నారు. వివిధ బ్యాంకుల్లో 7.5 కోట్ల అప్పులున్నట్లుగా పేర్కొన్నారు. ఇక మంత్రి మల్లారెడ్డికి ఒక కుమార్తె, 2 కుమారులు ఉన్నారు. కుమార్తె పేరు మమత, కుమారులు మహేందర్ రెడ్డి, డాక్టర్ భద్రారెడ్డి.
అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి 2019లో టీఆర్ఎస్ తరపున మల్కాజ్గిరి లోక్సభ నుండి పోటీ చేశారు. కాంగ్రెస్ నుండి పోటీ చేసిన రేవంత్ రెడ్డికి 6 లక్షల పైచిలుకు ఓట్లు రాగా మర్రి రాజశేఖర్ రెడ్డికి 5.92 లక్షల పైచిలుకు ఓట్లు వచ్చాయి. రేవంత్ రెడ్డి 10,919 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక మంత్రి మల్లారెడ్డి కుమార్తె ఇళ్లతో పాటు ఆయన కుటుంబానికి సంబంధించిన కాలేజీలు, భవనాలు, సమీప బంధువులపై కొంతకాలం క్రితం ఐటీ రైడ్స్ జరిగాయి. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఐటీ రైడ్స్ చర్చనీయాంశమయ్యాయి. ఆ సమయంలో మల్లారెడ్డిపై పలు ఆరోపణలు వచ్చాయి. దాదాపు 100 కోట్ల నగదుకు సంబంధించిన లెక్కల్లో లోపాలున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారని కూడా మీడియాలో కథనాలు వచ్చాయి. అంతేకాకుండా ఐటీ అధికారులు రాగానే మంత్రి మల్లారెడ్డి తన ఫోన్ను డస్ట్బిన్లో పడేశారని, ఆ ఫోన్ను ఐటీ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారని కూడా ప్రచారం జరిగింది. ఆ ఆరోపణలను ఖండించారు మంత్రి మల్లారెడ్డి. ఇప్పటి వరకు తమపై 3 సార్లు ఐటీ రైడ్స్ అయ్యాయని, వాటిని తాను ఫేస్ చేశానని, తాను కష్టపడి పైకి వచ్చానని చెప్పారు. మరికొన్ని విషయాలకు వస్తే మల్లారెడ్డి మీద కీలక ఆరోపణలు చేశారు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. అయితే ఈ ఆరోపణలను మల్లారెడ్డి అనుచరులు ఖండిస్తున్నారు. మల్లారెడ్డి ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక ఆయనపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇక సుధీర్ రెడ్డి ఆరోపణలు ఏంటంటే, మల్లారెడ్డి పాలమ్మో పూలమ్మో పైకి రాలేదని, దివంగత జయలలిత ఆస్తులు కొట్టేసి ఇంత వాడయ్యాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సుధీర్ రెడ్డి ఆరోపణలతో కూడిన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు మాజీ సీఎం జయలలితకు హైదరాబాద్ నగర శివార్లలోని కొంపల్లిలో 11 ఎకరాల స్థలం ఉండేదని, అందులో ఆమె డైరీ ఫామ్ ఏర్పాటు చేశారని, ఆ సమయంలో పాల వ్యాపారం చేసేందుకు మల్లారెడ్డి అక్కడికి వెళ్లేవాడని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఓసారి ఐటీ దాడులు జరగనున్నట్లు జయలలితకు సమాచారం రావడంతో తన దగ్గరున్న డబ్బు, నగలు అన్నింటినీ ఓ దగ్గర దాచిపెట్టగా వాటిని మల్లారెడ్డి కొట్టేశాడని సుధీర్ రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా మల్లారెడ్డి తన ఇంటి పక్కనుండే క్రిస్టియన్ విద్యాసంస్థల యజమానురాలికి మాయమాటలు చెప్పి ఆమె కుటుంబ సభ్యులకు తెలియకుండా సంతకాలు పెట్టించుకుని ఆమె చనిపోయాక ఆస్తి మొత్తం కొట్టేశాడంటూ సంచలన ఆరోపణలు చేశారు సుధీర్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్న మల్లారెడ్డి ఇప్పుడు నీతులు చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందని, మైసమ్మగూడలో చెరువు శిఖం భూములను కబ్జా చేసి అందులో కాలేజీలు కట్టారని ఆరోపించారు. ఆ కారణంగానే మొన్న కురిసిన భారీ వర్షాల కారణంగా విద్యార్థులు వరదల్లో చిక్కుకుపోవాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. ఇందులో నిజం ఎంత అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. రానున్న కాలంలోనైనా ఆ ఆరోపణల్లో నిజమెంత అనేది తేలుతుందో లేదో వేచి చూడాలి. ఇవి మంత్రి మల్లారెడ్డి ఆస్తులకు సంబంధించిన అంశాలు.